వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసా అండి? శిశువు నుండి వృద్ధుడి వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు. అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు ఎంత బాగున్నాడని అంటారు. వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు. తోసేస్తున్నా గోవిందా 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 గోవిందా, నువ్వు బయటకు వచ్చి కూడా ఇలా చూస్తుంటారు. తొంగి ఎలా ఉంది ఏం చెప్పనండి అంటారు. అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు. ఓం శ్రీనివాసాయ నమః అంటుంది, ఇలా పువ్వేయి మనసు ఎక్కడికి పోతుంది. అలా వెళ్ళిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్లకుండా ఆయన మీదకి వెళ్ళి, అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు, మీ మనసు తను లాగుతాడు. మీరు అలా 2 క్షణాలు చూశారనుకోండి, ఆ 2 క్షణములు మీరు తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని మీ జీవుడికి అర్థం.